ఇంద్ర సినిమా చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి సుదర్శన్ థియేటర్, సుదర్శన్ 35mm రావాలని, వచ్చి చూడాలని. ఇక్కడ జనాలు వైల్డ్గా అయిపోతారు. దాని మధ్యలో క్రేజ్లో స్క్రీన్ ముందు వెళ్ళి హడావిడి చేయాలని వచ్చాం. అసలు బెంగళూరు నుంచి అంటే చాలా దూరం. ఎక్కడైనా ఇంద్ర సినిమా చాలా చోట్ల రిలీజ్ అవుతుంది, కానీ అక్కడైనా చూడొచ్చు. కానీ ఇక్కడ అందరితో చూస్తే బాగుంటుంది, మాస్ ఆడియన్స్ ఉంటారు. అంటే మీకు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్లా ఉన్నారు. ఎప్పటి నుంచి మీరు? నేను ఫ్యాన్ అయ్యి 15 ఏళ్ళు అయింది. ఫ్రమ్ 5th స్టాండర్డ్ నేను వీరాభిమానిగా మారాను. ఆయన క్యారెక్టర్కి, ఆయన హ్యుమానిటీకి, ఆయన సో మెనీ పీపుల్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆయన్ని. ఈవెన్ డైరెక్టర్స్ అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. నాకు అంతే, నా గుండెల్లోనే ఉన్నారు ఆయన. అట్లా ఫ్యాన్ అయ్యాను, నేను వీరాభిమాని అయ్యాను. అంటే ఒక సినిమా అంటూ ఉంటుంది కదా, ఒక సినిమా చూసి మేము ఈయనకు హీరోకు అభిమాని అవుతున్నా అన్నట్టు ఉంటుంది కదా. ఏ మూవీ నుంచి అయ్యారు? నేను స్టాలిన్ మూవీ నుంచి అయ్యాను. ఎందుకంటే దాంట్లో ఒక సొసైటీకి మెసేజ్ ఉంది, నువ్వు ఒక ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పు అని. అండ్ ఆ సినిమా చూసి నేను చాలా, నా జీవితంలోనే చాలా ఇంపాక్ట్ అయ్యింది అది. సో అట్లా ఫ్యాన్ అయ్యాను. టికెట్ ఎంత రేటు పెట్టి ఉన్నారు? ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడే కొన్నాము యాక్చువల్గా. బ్లాక్లో మేము చాలా సెర్చ్ చేసి గూగుల్లో అప్పుడు ఇడ్సిండలేదు. తర్వాత సోల్డ్ అవుట్ అయిపోయింది ఒక 2 అవర్స్కే. ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో దేవి థియేటర్, సుదర్శన్ థియేటర్, సంధ్య 70mm 35mm అందరి దాంట్లో సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇక్కడ బ్లాక్లో 400 రూపీస్ ఒక టికెట్ కొన్నాం. అసలు ఎంత రేట్ అయినా సరే నేను చూస్తా అని ఫిక్స్ అయిపోయారు. 1000 అయినా 2000 అయినా ఎంతైనా కొంటాం, ఎంతైనా కొని ఇక్కడే చూడాలని బెంగళూరు నుంచి వచ్చాం మేము. ఇక్కడే చూడాలని. అక్కడ ఉంది, అక్కడ మంచి క్రేజ్లో ఉంది బెంగళూరులో, కానీ ఇక్కడ వేరు. ఇక్కడ జనాలు సినిమాని తీసుకోవడం వేరు, రిసీవ్ చేసుకోవడం వేరు. అట్లా అసలు చిరంజీవి గారికి యాక్టింగ్ పరంగా పోటీ ఇచ్చేవారు లేరు, డ్యాన్స్ పరంగా పోటీ ఇచ్చేవారు. అసలు మీకు యాక్టింగ్ ఇష్టమా చిరంజీవి గారి నుంచి, డ్యాన్స్ ఎక్కువ ఇష్టమా? ఆయన ఆల్రౌండర్ అండి. యాక్టింగ్, డ్యాన్స్, యాక్షన్స్ విత్ సొసైటీ మెసేజ్ ఇవ్వాలని చాలా చాలా, అంటే సినిమాలో ఎంతో మందికి గాడ్ ఫాదర్ అయ్యారు. ఎందరో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు వచ్చిన కొత్త తరాల్లో వచ్చిన హీరోలందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఫ్యామిలీ పరంగా కానీ, బయట ఉండేవాళ్ళు కానీ, స్టార్ హీరోస్ కానీ, టైర్ 2 హీరోస్, టైర్ 3 హీరోస్ అందరూ ఆయన ఫ్యాన్సే. సో మెనీ ఇన్స్పిరేషన్ పీపుల్ కేమ్ ఫ్రమ్. అన్ని కార్యక్రమాలు నిర్వహించడం కంటే బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం చాలా కష్టము. అలాంటి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు, బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాడు. అవును సార్. ఈ సినిమాల పరంగా ఆయన సక్సెస్ సాఫ్ట్ రోడ్ అయితే కాదు, చాలా ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో వచ్చారు. తర్వాత నేను ఎదగడంతో పాటు 10 మందిని తోడుకు తీసుకురావాలి అనే ఒక మనోభావం ఆయనలో ఉంది. తర్వాత నాకు సొసైటీ ఇంత ఇచ్చింది, సొసైటీకి నేను ఏమైనా చేయాలి అని ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. తర్వాత బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేశారు. సో మెనీ సొసైటీకి ఆయన వల్ల చాలా పనులైంది. సో ఆయన ఫ్యాన్స్ చెప్తుంటారు, ఆయన ఇంటికి వెళ్తే ఎన్నో చెక్స్లు ఉంటాయి, రోజుకి ఎన్నో చెక్స్లు రాసిస్తూ ఉంటారు. ఆయనకి మనకి తెలిసింది ఒక కొంచెం, కానీ ఆయన చేసింది ఇంకా చాలా ఉంది. ఎంతో తెలియని విషయాలు ఉన్నాయి. అసలు తండ్రికి తగ్గ కొడుకులు గారంటారు. అమితాబ్ బచ్చన్కు వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్ పెద్ద హీరో కాలేకపోయాడు. అసలు చిరంజీవి గారికి చిరంజీవి గారికి అంత స్థాయిలో హీరో కావడం ఎలా అనిపిస్తుంది? అంటే సార్ అర్థం కాదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అభిషేక్ బచ్చన్ అంత పెద్ద హీరో కాలేకపోయాడు, కానీ చిరంజీవి గారి అలా కొడుకు రామ్ చరణ్ కూడా పెద్ద హీరో కావడం ఎలా అనిపిస్తుంది? అవును సార్, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఆయన ఫ్యామిలీలో వచ్చారు. ఆయన కొడుకు ఆయన ఒక దారిలోనే వచ్చారు. చాలా డౌన్ టు అర్త్ పర్సన్. అండ్ ఇంకా డైరెక్టర్స్ వల్ల, ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల ఇంకా చాలా ఎదిగారు. చిరంజీవి గారికి అంతా చాలా ఎదిగారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన RRR కానీ, ఎంతో మూవీలో పర్ఫార్మెన్సెస్ కానీ, డ్యాన్స్ కానీ ఇంకా ఎక్కువ, ఆయన కన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చింది, గ్లోబల్ స్టార్గా మారారు. అది నాకు ఇష్టం. ఇంకా చాలా గర్విస్తాను. కానీ నాకు చిరంజీవి గారే
ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు అవర్ మెగాస్టార్. ఈరోజు మూవీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంద్రా మూవీ నుంచి ఒక డైలాగు, ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. ఆయుధాలు మీకు కావాలరా, నాకు చాలు. ఇంద్రసేన రెడ్డి. సినిమా నీకు ఎక్కడి నుంచి వచ్చావు? ఎస్ఆర్ నగర్. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ లా ఉన్నారు. అసలు ఏ మూవీ నుంచి పెద్ద ఫ్యాన్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రా మూవీ నుంచే బ్రదర్. మా ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు. మా బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్ అంతా కలిసి మెగాస్టార్ ఫ్యాన్సే. నాకు బేసిక్గా ఇంద్రా మూవీ నాకు చాలా ఇష్టం. ఇంద్రా సినిమా గురించి రిలీజ్ గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? యాక్చువల్ మీ 10 days బ్యాక్ టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము, మా బ్యాచ్ కలిసి. సో ఈరోజు మూవీకి రావడం జరిగింది. ఇంద్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వర్డ్స్, జస్ట్ ఇంద్రసేన రెడ్డి. ఆయుధాలు మీకు కావాలరా, నాకు చాలు. నరుకుతా. సై అంటే సెకండ్ హార్ట్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి. ఎప్పటి నుంచి మీరు అభిమాని? పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి చందమామని చూసి పెంచలే, మెగాస్టార్ పేరు చెప్పి పెంచిర్రు. మా డాడీ వల్ల 2002లో ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. ఇంత ఫ్యాన్స్ చూస్తుంటే చాలు, ఇక సినిమా వచ్చిన అవసరం లే. కళ్యాణ్ బాబు నేనేం చెప్పలేను. ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా నీకు ఎక్కడి నుంచి వచ్చారు? అర్థం కావట్లేదు. ఇంద్రా సినిమా చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఐమ్ కమింగ్ ఫ్రమ్ మియాపూర్ నుంచి మార్నింగ్ 5 o'clock లేచి ఎన్ని థియేటర్కి వెళ్ళినా ఈ థియేటర్ బాగుంటుందని హైప్ కోసం ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంద్రా రిలీజ్ గురించి? ఇంద్రా ఈజ్ ఎ క్లాసిక్. లైక్ ఇంద్రా లాస్ట్ టైం శంకర్ కన్నా దిస్ టైమ్ ఇట్స్ మోర్ లైక్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంద్రా ఇట్స్ ఓన్లీ వన్ ఫ్యాక్షన్ ఫిలిం విత్ చిరంజీవి డన్. ఇంకా వేరే హీరోలు ఎన్ని ఫ్యాక్షన్ తీసినా ఈ బాలకృష్ణ ఆ టైంలో చాలా హైప్ ఉండే. ఇప్పుడు మృగరాజు సినిమా అప్పుడు మృగరాజు ఫ్లాప్ అయింది, నరసింహరాయుడు హిట్ అయింది. సో అప్పుడు దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఫ్యాక్షన్ ఫిలిమ్స్, సమరసింహారెడ్డి ఇవన్నీ. దెన్ చిరంజీవి వాజ్ లైక్ హోల్డ్ మై కప్, ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ డూ వన్ ఫ్యాక్షన్ ఫిలిం అండ్ ఇట్ జస్ట్ డిడ్ ఇండస్ట్రీ అండ్ ఇట్ జస్ట్ లెఫ్ట్. ఎప్పటి నుంచి మీరు ఫ్యాన్? చిన్నప్పటి నుంచి ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్.